నామని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరొకసారి ఈ దినమును మన దేవాతి దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపించిన విధానం బట్టి ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. మరి ఈ 7 నెలలు కాచి కాపాడి 8 నెలలకు మనం అడుగుపెట్టి ఉన్నాం. దేవాది దేవుని రక్షణ గురించి చిన్న 2 మాటలు మాట్లాడుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అయి ఉన్నాడు. మన రక్షించే దేవాది దేవుడే ఉన్నాడు. మరి చూడండి, కీర్తనలు రాసిన 27వ అధ్యాయంలో 1వ వచనంలో ఓ మాట చెప్తున్నానండి. యెహోవాయే వెలుగై ఉండి రక్షించునని చెప్పేసి లేఖనాలు వివరిస్తున్నాయండి. నేను ఎవరికి భయపడుతున్నాను, నేను ఎవరికి వెరుకుతున్నాను. ఆయన మనకి దుర్గమై ఉన్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకుండగా మనం దేనికి భయపడాలండి? కొంతమంది నేను చూస్తున్నానండి, చాలా భయపడిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాలకి. వారు ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు కానీ కొంతమంది బిడ్డలు దేవుడు మీద నమ్మకం విశ్వాసం ఉంచాలండి. ఆయన రక్షించే దేవుడని రూఢిగా నమ్మాలండి. ఎందుకంటే మరి ఎగ్జామ్స్కి అనే కాదండి, అనేకమైన విషయాల్లో కూడా బిడ్డలు భయపడిపోయి బాధపడిపోయి దిగులు పడిపోతున్నారు. మరి రూతుని దేవుడు చూడండి ఎంతగా దీవించి ఆశీర్వదించాడు. 2వ అధ్యాయంలో మరి ఆ మాటలు కనపడుతున్నాయండి. యెహోవా ఆయన రక్షిస్తానని చెప్పేసి మరి రూతుతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యెహోవా రెక్కల కిందకి నువ్వు సురక్షితంగా వచ్చి ఉన్నావని చెప్పి లేఖనాలు వివరిస్తున్నాయండి. ఆయన తప్ప మరి తనకి ఆధారం లేదని మరి నయోమితో రూతు మాట్లాడినట్టు మనం చూస్తున్నామండి. ఎందుకంటే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను, యెహోవాయే నిన్ను రక్షించేవాడని చెప్పేసి యెహోవా రెక్కల కిందకి నువ్వు సురక్షితంగా వచ్చి ఉన్నావు అంటున్నాడండి దేవాతి దేవుడు. మరి ఇంత గొప్ప వాగ్దానాలతో మాట్లాడిన మాటలు మనం ఎందుకు వదిలిపెట్టుకుంటున్నాము? అలాగే దేవాతి దేవుడు తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మనకి ఏ ఆత్మని ఇచ్చాడండి దేవుడు? మనకి పిరికికల ఆత్మని ఇవ్వలేదండి, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు. ఎందుకంటే శక్తివంతమైన ఆత్మను మనకు దేవుడు దయచేశాడు, పిరికిగల ఆత్మను మనకి ఇవ్వలేదండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిరికిగల ఆత్మను మీకు ఇవ్వలేదు, ఎందుకంటే మీరు నా బిడ్డలు. నేను దేవుడు ధైర్యంగా ప్రతి దాహాన్ని ఎదిరించినట్లు మనం చూస్తాం. ప్రతి దానికి దేవాతి దేవుడు ముందుండి ఆయన సమస్తమును కూడా చేయగల సర్వశక్తిమంతుడు. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు పడాల్సిన అవసరం పడలేదు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు కార్యాలు జరిగించే దేవుడు అని మనం నమ్మాలండి. శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడండి. పరిశుద్ధాత్మనే మనకు దేవుడు దయచేసి ఉంచాడండి. ధైర్యము కలిగిన ఆత్మను మనకు దేవుడు దయచేశాడు. ఆ ధైర్యం కలిగిన ఆత్మను పట్టుకొని ఆయన రక్షకుడు మన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము మనకి చూపించే దేవుడు అండి. ఆయన బలిష్టమైన రెక్కల చెట్టును మనం భద్రపరచబడి ఉన్నాము. అది మీరు మరవవద్దు, విడవవద్దు. దేవుణ్ణి స్తుతించండి, స్మరించండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు, సర్వసృష్టికర్తవు, సర్వాధికారి, మహిమా స్వరూపుడైన నా దేవానికి వేలాది వందనాలు, వేలాది స్తుతులు, వేలాది స్తోత్రాలు తండ్రి. అనేక మంది నాయన మరి భయాందోళనలో అనేకులు ఉన్నారు ప్రభావ. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉంది, ఏ బాధ ఉంది, ఏ ఇరుకు ఉంది, ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యల నుంచి సంపన్నమైన విడుదల దయచేయండి నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన గర్భాలు మీరు దయచేయండి ప్రభావ. అయ్యా యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడని దాన్ని కావిలి మేలుకుంటూ వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అన్నావు కదా ప్రభా. అయ్యా నీ బిడ్డలకి ఇచ్చిన బహుమానాలను మీరు దీవించి ఆశీర్వదించండి, మీరు ఇచ్చిన స్వాస్థ్యాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎందుకంటే నా తండ్రి ప్రభా అనేక మంది నాయన గర్భమును ధరించిన వారు అయ్యా కొన్ని విధాలుగా బాధింపబడుతున్నారు నాయన. వారికి సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యమును ఇవ్వండి తండ్రి ప్రభా. బిడ్డలు నాయన ఎదుగుదలను దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా గర్భంలో పిండాన్ని నా తండ్రి ప్రభా మీరు ముట్టండి, తాకండి తండ్రి ప్రభా. స్వస్థతని ఇవ్వండి తండ్రి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఆ సమయం వచ్చే వరకు కూడా సులువైన ప్రసాన్ని దయచేయండి ప్రభా. నీ కృప తోడుగా ఉంచండి తండ్రి ప్రభా. తల్లి బిడ్డ వేరయ్యే పర్యంతము నీ బలిష్టమైన రెక్కల చాటున బిడ్డలను భద్రపరచమని క్రీస్తునామములో వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. దయగల దేవుడు నీవే, మా రక్షకుడు నీవే, మా ఆశ్రయదుర్గము నీవే తండ్రి ప్రభా. నువ్వు తప్ప మాకు ఎవరున్నారు యేసయ్యా ఈ భూమి మీద? సమస్తము నీవు ఉన్నావు తండ్రి నాయన. నీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభా, నా దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి.
నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపాసాన్ని తోడుగా ఉంచండి. అనేక మంది బిడ్డలు భయంలో అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు నాయన. వారిని మీరు ఒక్కసారి దర్శించండి అయా. అనాలోచన తీసివేయండి తండ్రి ప్రభా. శాంతి సమాధానం దయచండి, నెమ్మది దయచండి, ఓర్పు సహనం దయచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి తండ్రి ప్రభా. వారికి మంచి ఆలోచన, జ్ఞానాత్మను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎగ్జామ్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. మీ కాపుదల, మీ భద్రత బిడ్డలకు దయచేయండి. మీ రక్షణ, ఆనందం, సంతోషం, సమాధానం బిడ్డలకు దయచేయండి తండ్రి ప్రభా. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో అయ్యా వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. బాగా చదువుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీ సన్నిధి కాంతి బిడ్డలకు తోడుగా ఉంచండి. వారు ఎక్కలేని ఎత్తైన శిఖరములకు వారు ఎక్కడానికి సహాయం చేయండి. ఏ బిడ్డలు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా అందరినీ మీరు దర్శించండి ప్రభా. ఆ సమయానుకూలంగానైనా ప్రభా అయ్యా మరి ఆ సెంటర్లకు వెళ్ళడానికి సహాయం చేయండి. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో అంతట్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డలకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. మరి వారు తీసుకునే ఆహారంలోగా బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. కాపుదలని భద్రతించండి. నిన్ను స్తుతించుకొని, నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచి వారు చేసే ప్రతి పనిలో వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఈ బిడ్డలని మీ చేతులుగా అప్పగించుకున్నాం. ఈ దినం నీది, ఈ రోజు నీది, క్షణం నీది. మాకు ఇచ్చి నీ గొప్ప తరుణాన్ని బట్టి, ఏ అవకాశాన్ని బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభువాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములో అడిగి వేడి ప్రార్థించి పొంది ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.